లాస్ట్ 10 ఇయర్స్లో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరుట నియామకాల కోసమే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా కృషి చేయడం జరిగింది. సో దానికి ఉన్న ఏదైతే సంబంధించి జాబ్స్ పైన కానివ్వండి అండ్ దాంతోపాటు ప్రభుత్వానికి ఏదైతే 2017కి వెళ్ళి పెండింగ్లో ఉన్న ఉద్యోగ నియామకాలు సంబంధించి వాటన్ని సమస్యల్ని పరిష్కరించి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసి ఏదైతే మహిళలకి 57%, పురుషులకి 53% ఉద్యోగాలు ఏదైతే వచ్చిన లిస్టు ప్రకారంగా అంటే ఇచ్చిన డేటా ప్రకారంగా ఏదైతే ఆ రకంగా రిజర్వేషన్ కల్పించినందుకు అన్నింటినీ పరిష్కరించినందుకు ధన్యవాదాలు ప్రకటిస్తూ దీన్ని కూడా ఏదైతే సంబంధించి జాబ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉద్యోగాల కల్పన ప్రధాన బాధ్యతగా ఎంచుకొని 55,000 పైచిలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకొని 54,000 మందికి నియామక పత్రాలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారో నేను వారిని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. నేను ఈ సందర్భంగా అప్పుడు ఈ పే రివిజన్ కమిషన్ సందర్భంగా బిస్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఇట్ వాజ్ ఇన్ 2021. వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్టు 191,304 ఉంటే అందులో కేవలం 3,176,000 మాత్రమే కొనసాగుతున్నాం. అంటే 1,91,126 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. దిస్ ఈజ్ ది 21. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మరొక 50,000 ఖాళీగా రిటైర్మెంట్ అయి ఉంటారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మీరు నియామకం చేసిన 50,000 ఆ 50,000 పోయినా కానీ కనీసం దాదాపు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడే మిత్రులు వెంకట్ గారు పేర్కొన్నట్టు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నియామకాలు ప్రధాన లక్ష్యంగా నీళ్లు. వీళ్ళ నియామకాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవకు ఏదైతే అభినందిస్తున్నానో ఈ 2 లక్షల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మన మొదటి సంవత్సరం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సంకల్పించాం. వీళ్ళు 54,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. సరే, గుడ్, కొంతవరకు చేసుకున్నాం. స్టిల్ ఇట్ రిమైన్స్ ఇంకా 150,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాల్సింది ఈ సంవత్సరానికి మనకి మిగిలి ఉన్నాయి. దయచేసి ఆ ప్రక్రియ మీరు త్వరితగతిన చేపట్టాలి అధ్యక్ష. అట్లా ఏదైతుందో కొన్ని ఇప్పుడు ఈ డౌన్ మెరిట్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ లోపల ఏదైతుందో నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంతైతే కలిగి ఉంటామో సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ అయిన తదుపరి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జాయినింగ్. ఈ నాన్ జాయిన్డ్ పోస్ట్ ఏదైతుందో మీరు డౌన్ మెరిట్తో భర్తీ చేస్తారు. నాన్ జాయిన్డ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో డౌన్ మెరిట్ కిందికి వెళ్ళి తీసుకునేది భర్తీ చేయాలి. ఇవి నోటిఫికేషన్ పోస్ట్ భర్తీ వరకు. ఇక్కడ ఏమైపోతుంది, మీరు ఎన్ని పోస్టులు నోటిఫై చేస్తున్నారో అన్ని పోస్టులు భర్తీ కావటం లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. వాళ్ళు మెరిట్లో ఉండి కూడా ఏదైతే వాళ్ళు ఉద్యోగం పొందలేకపోతున్నారు. మన డౌన్ మెరిట్లో, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సెలక్షన్లో ముందుకు రావాలి. అప్పుడు డౌన్ మెరిట్ కిందికి వెళ్ళి తీసుకునేది అవుతుందో వాళ్ళ మెరిట్ ఆధారంగా వాళ్ళకు భర్తీకి అవకాశం కల్పించాల బాధ్యత ప్రభుత్వమై ఉందని చెప్పని మీ ద్వారా నేను సభకు గౌరవ మంత్రి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లా ఇంకోటి చివరిగా ఈ ఉర్దూ మీడియం సంబంధించి ఈ రిజర్వ్ కేటగిరీ పోస్టుకు మనం అభ్యర్థులు పొందలేకపోతున్నాం.